రూపాయల బియ్యం అనేది పేదలకు అందాల్సిన బియ్యం అనేది విదేశాలకు అక్రమంగా ఎన్నుకోవచ్చు. దీనిపైన మీరు ఎందుకు మాట్లాడారు? ఆ విషయం నాకు నిన్నే నోటీస్కి వచ్చిందని నేను యుఎస్ సమిట్లు పెట్టుకొని కోర్టు కేసుల్లో తిరుగుతున్నాను, మీకు తెలుసు. అది చాలా అవినీతి. నేను మాట్లాడు అనే కాదండి, ఇక్కడ ముఖ్యం ఏంటంటే అవినీతి ఎక్కడ జరిగినా కుమ్మక్క అయిపోయారు. మీరు దీనికి ఎగ్జాంపుల్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను గవర్నమెంట్ లోకి వస్తే మోదీ మెడలు ఉంచుతానన్నాడు, మోదీ పాదాలు పట్టుకున్నట్టు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నాకున్న అనుభవం మోదీకి లేదు, నేను మళ్ళా సీఎం అయితే దేశాన్నే పాలిస్తాను అన్నారు. సెంట్రల్ మంది అన్నారు. ఇప్పుడు సీఎం అయ్యి 6 నెలలు అయింది. ఆయన కూడా ఏం చేస్తున్నారు, మోదీ కాలు పట్టుకుంటున్నారు. పోరాడే నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి లేడు, అక్కడ కేసీఆర్